ప్రస్తుతం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కొండ్రికల గ్రామంలో అయితే ఉన్నాము. మరి ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇక్కడ మరి ఎంతమంది నిలబడ్డారు, ప్రస్తుతం మనతో పాటు అయితే అందులో ఒక వ్యక్తి అయితే మనతో పాటు అయితే ఉన్నారు, భూమాచారి గారు అయితే. మరి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఎలా చేయబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాము. ఒకసారి అతనితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే నమస్తే. సో మీ పూర్తి పేరేంటి? నా పేరు బెజ్జార భూమాచారి. ఓకే, అసలు సర్పంచ్ గా మీరు ఎందుకు పోటీ చేయాలనుకున్నారు? నేను సర్పంచ్ పోవడానికి కారణం అంటే ప్రధాన కారణం ఈ ఊర్లో సమస్యలు బాగున్నాయి వాస్తవంగా. ఒకటి అంటే ప్రధాన సమస్య కూడా ఏంటంటే బ్రిడ్జి గురించి వాస్తవంగా దగ్గర దశాబ్ద కాలం నేను కొట్లాడిన వాస్తవంగా బ్రిడ్జి గురించి. కొట్లాడితే మొన్న 8 కోట్లకు శాంక్షన్ అయింది. దాన్ని నేను బ్రిడ్జి పూర్తి చేపిస్తా వాస్తవంగా. ఇక వేరే రకంగా కూడా భూ సమస్యలు కూడా ఉన్నాయి ఊర్లే, ఆ భూ సమస్యలు పరిష్కారం చేస్తా. ప్లస్ నిరంతరంగా నీళ్లు తాగునీరు వచ్చే విధంగా కానీ, మన కరెంట్ వచ్చే విధంగా కానీ నేను ఇది పరిష్కారం చేస్తాను. అంటే దానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా. ఇంకా గల్ఫ్ వెళ్ళిన వారి సమస్యలు కూడా ఉన్నాయి, గల్ఫ్ వాళ్ళ సమస్యలు కూడా నేను పరిష్కారం చేస్తా. అట్లా కాకుండా చాలా సమస్యలు కూడా ఉన్నాయి వాస్తవంగా. ఒకటి మన స్కూల్ విషయంలో వాస్తవంగా చాలా మంది మెట్పల్లి వెళ్తారు వాస్తవంగా విద్యార్థులు. ఒక 4 బస్సు వస్తున్నాయి విద్యార్థులు. అదే విద్యార్థులు మన స్కూల్లో అంటే మన ఊర్లో స్కూల్లో అడ్మిషన్స్ ఉంటాయి. మనకు 10వ తరగతి వరకు నేను చేపిస్తా. అంటే నెక్స్ట్ జనరేషన్ కోసం కూడా మీరు ఆలోచిస్తున్నా అంటారు? తప్పకుండా 100% వాస్తవంగా. దాంట్లో పేదవాళ్ళు ఉన్నారు వాస్తవంగా. వాళ్ళు ఏదో డబ్బులు అప్పు చేసి వాస్తవంగా చదివిస్తారు ఇంగ్లీష్ అని చెప్పి, కానీ నేను ఇక్కడ అదే ఇంగ్లీష్ మీడియం చేపిస్తా. 10వ తరగతి వరకు ఇక్కడ చేపిస్తా నేను వాస్తవంగా స్కూల్. అంటే 10వ తరగతి వరకు చేపిస్తే బాధ్యత నాది, 100% నాది. అదే విధంగా ఇక్కడ చాలా మందికి పెన్షన్స్ వస్తలేవు అని చెప్పేసి, రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, ఇలాంటివి చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి మేము వింటున్నాము. అంటే మేము వస్తున్నప్పుడు ఇక్కడ కొందరు ఎంక్వైరీ అయితే చేయడం జరిగింది. సో ఇలాంటి సమస్యలని మీరు తీర్చగలుగుతారా? ఖచ్చితంగా నేను పెన్షన్లు, రైతు భరోసా అండ్ మహాలక్ష్మి స్కీములు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రభుత్వ పథకాలు, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి ఇంటికి అందే విధంగా నేను కృషి చేస్తా. తప్పకుండా 100% నేను కొట్లాడి తీసుకొచ్చే బాధ్యత నాది, 100%. అలాగే ఇక్కడ రోడ్డు సమస్యలు ఇలాంటివి కూడా ఉన్నాయని చెప్పేసి బాగా. అవునవును, డ్రైనేజ్ సమస్యలు కానీ, సీసీ రోడ్లు కానీ సమస్యలు ఉన్నాయి, కొన్ని సమస్యలున్నాయి. ఆ నిర్మాణం కూడా పూర్తి చేస్తా. అట్లనే దేవాలయాలకు కూడా వాస్తవంగా ఏదైతే మన దేవాలయాలు ఉంటాయో, మహాలక్ష్మి దేవాలయం కానీ, ఇప్పుడు మన హనుమాన్ల గుడి కానీ, వీటికైతే కొంచెం అంటే బెడ్ అంటే మన లేదంటూ అంటే ముంగట అంటే సౌకర్యం లేదు. అది దాదాపు 30 లక్షల రూపాయల నుంచి నేను అది మనం వర్క్ తీసుకొచ్చి తప్పకుండా చేపిస్తా. తప్పకుండా దేవాలయ అభివృద్ధి చేస్తా. ఇప్పుడు మీరు గెలిచాక తర్వాత ఇప్పుడు ఎవరైతే మీ ఎన్నుకుని మీకు ఓటేసి గెలిపించుకున్నారో వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ వచ్చి అడగొచ్చా? ఏమని? తప్పకుండా అడగచ్చు, 100%. నేను ఏది పని చేయకపోతే తప్పకుండా వచ్చి ఏ టైం నేను నా దగ్గర పని తీసుకోవచ్చు. బాగా నేను సేవ చేస్తా, ఊరి కోసం సేవ చేస్తా, ఖచ్చితంగా పని చేస్తా. అంటే ఇప్పుడు మీరు మీడియా ద్వారా ఇంకా అంటే మీ గ్రామ ప్రజలకు కానివ్వండి, ఇంకా మీ పైన వాళ్ళకి కానివ్వండి, ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా ఊరి సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే ఇవి మెయిన్ సమస్య, ప్రధాన సమస్యలు ఏంటంటే ఒకటి బ్రిడ్జ్ నిర్మాణం, ఒకటి సీసీ రోడ్ డ్రైనేజ్, ఒకటి మన దేవాలయ అభివృద్ధి, ఒకటి ప్లస్ పెన్షన్లు, రేషన్ కార్డులు, కొంతమంది ఇందిరా మిల్లు కూడా మనం ఇచ్చినాము. తిరిగి మళ్ళీ కూడా ఒక 20-30 మిల్లు మంజూరు అవుతున్నాయి మనకు. ఇందిరా మిల్లు కానీ, పెన్షన్ కానీ, మహాలక్ష్మి పథకాలు కానీ, ఇవన్నీ కూడా కొంచెం పెండింగ్ ఉన్నాయి. అవన్నీ చేపిస్తా తప్పకుండా. ప్లస్ చాలా మందికి మన హెల్త్ ఇన్సూరెన్స్ చాలా మందికి లేదు, అది కూడా నేను చేపిస్తా. ఇన్సూరెన్స్ చేపిస్తా, హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా. ప్లస్ పాఠశాల అభివృద్ధి, అంటే ఊర్లో పాఠశాల స్కూల్ వెనుకబడ్డది, దాని అభివృద్ధి కూడా నేను చేపిస్తా తప్పకుండా. అంటే ప్లస్ తాగునీరు, ప్లస్ నిరంతరం తాగునీరు, నిరంతరం కరెంట్ సరఫరా ఇప్పిస్తా. చాలా గ్రామాలకి ఫండ్స్ అనేటివి రావట్లేదు, ఒక్కొక్క సమయంలో అంటే లేట్ అవుతున్నాయి. అలాంటి సమయంలో గ్రామంలో చాలా సమస్యలు పెండింగ్ ఉంటాయి. అప్పుడు మీరు ఎలా లీడ్ తీసుకుంటారు? తప్పకుండా నేను రాష్ట్ర ప్రభుత్వం మన ఉంది కాబట్టి తప్పకుండా నేను వాళ్ళ అధికారుల సహకారం తీసుకుంటా, నా పైన నాయకుల సహకారం తీసుకుంటా. తప్పకుండా ఊర్లు మంచి స్థాయికి తీసుకొచ్చే బాధ్యత నాది, 100%. తప్పకుండా నన్ను దీవించండి, తప్పకుండా చెప్పిస్తా. అంటే కొన్ని సందర్భంలో సర్పంచులు కూడా భయపడాల్సిన సందర్భాలు వస్తున్నాయి, అంటే అట్లాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అట్లా మీకు కూడా ఒక సమస్య అంటూ వస్తే సో మీరు ఎలా ప్రజల పట్ల ఎలా ఉండాలనుకుంటున్నారు? నేను ఖచ్చితంగా అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీ నాయకుల సహకారం తీసుకుంటా, అధికారులు సహకారం తీసుకుంటా. తప్పకుండా ఊరు అభివృద్ధి కోసం నేను ఖచ్చితంగా సహకారం తీసుకుని ముందుకెళ్తా. తప్పకుండా నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా నేను చేపిస్తా, ఏదైనా అభివృద్ధి చేపిస్తా తప్పకుండా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.